హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. టుడే కాన్సెప్ట్ పిల్లలు సరిగ్గా జీర్ణం కాక వాంతులు అవుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి అనే కాన్సెప్ట్ మీద వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు సరిగ్గా జీర్ణం కాక వాంతులు చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి. యాక్చువల్గా న్యూ బోర్న్ బేబీస్ నుంచి 1 to 2 years బేబీస్ వరకు సరిగ్గా జీర్ణం అనేది అవ్వక బేబీస్ అనేది చేస్తారు, వామిటింగ్స్ అనేది చేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తాం, పాలు అనేది పిల్లలకి ఉదయాన్నే మనం ఇస్తాం. ఆ ఉదయం పాలు ఇచ్చే ముందు ఏం చేస్తామంటే ఒక చిటికెడు వాము జీలకర్ర పొడి అనేది పాలలో కలిపించి పిల్లలకి ఇవ్వడం వలన పిల్లల్లో వాంతులు అనేవి బాగా తగ్గుతాయి అండ్ మోషన్స్ కూడా ఫ్రీగా అవుతుంది. ఎందుకు అంటే పిల్లలు సరిగ్గా డైజెస్ట్ అవుతుంది కాబట్టి వామిటింగ్స్ అనేది తగ్గుతున్నాయి. వామిటింగ్స్ తగ్గుతున్నాయి కాబట్టి మోషన్ కూడా ఏమవుతుంది, ఫ్రీగా అవుతుంది. ఏదైనా సరే మోషన్ రూపంలో ఫ్రీగా పోతుంది. అప్పుడు పిల్లలు యాక్టివ్గా ఉంటారు. అయితే వాము జీలకర్ర పొడి అనేది ఎలా చేసుకుంటాం అంటే ఏం లేదు, ఒక కప్పులో వాము, ఒక కప్పులో జీలకర్ర రెండింటిని వేరువేరుగా సపరేట్గా తీసుకొని సపరేట్గా ఫ్రై చేసుకోండి. రెడ్డిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత రెండింటిని కూడా ఏం చేస్తామంటే చల్లారబెట్టండి. ఎందుకంటే పౌడర్ బాగా వస్తుంది చల్లారబెట్టడం వలన. రెండింటిని చల్లారబెట్టిన తర్వాత రెండింటిని బాగా కలిపేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అనేది వస్తుంది. పౌడర్ని డైరెక్ట్గా అలాగే స్టోర్ చేసుకోకుండా కొంచెం జల్లెడ పట్టండి. అప్పుడు కొంచెం కొంచెం గొరుగ్గా ఉండేదంతా సైడ్కి అనేది పోతుంది. మెత్తగా ఉండే పౌడర్ అనేది మనకు వస్తుంది. ఈ మెత్తగా ఉండే పౌడర్ని అనేది మనం డైలీ కూడా ఉదయాన్నే పిల్లలకి పాలు ఇచ్చే ముందు ఈ పౌడర్ని అనేది ఒక చిటికెడు పౌడర్ అనేది పాలలో కలిపేసి పిల్లలకు పట్టడం వలన జీర్ణం అనేది సరిగ్గా అయ్యి వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది పిల్లలకి. వాము జీలకర్ర చాలా మంచిది, పిల్లలకి డైజెస్ట్ అనేది బాగా అవుతుంది. పిల్లలు చాలా బాగా యాక్టివ్గా ఉంటారు, గ్రోత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే డైజెస్ట్ బాగా అవుతుంది, ఆకలి పెరుగుతుంది. దీనివల్ల గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. వీడియోలో అప్లోడ్ చేశాను. దీని విధంగా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.